రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమాగా ఉన్నారు. ఒకవేళ నిజంగానే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తారు. ఖచ్చితంగా నేను మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ప్రకటించారు కదా, మా అధ్యక్షుడు ప్రకటించారు. మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకే ఏదైనా మాట్లాడతారు. పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారం కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, రేపు ఖచ్చితంగా మీ గవర్నమెంట్లో వస్తాం, 100% వస్తాం, మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు అంత డౌట్ ఉంటే ఆ బస్ స్టాండ్లో పోయి ఒక 10 మందిని అడగండి, లేదు 10 దుకాణంలో పోయి 10 మందిని అడగండి, ఒక రైతుల్లో పోయి అడగండి, ముసలిళ్ళని పోయి అడగండి, పెన్షన్ తీసుకుంటూ పోయి అడగండి, మహిళలను పోయి అడగండి, ఆటో డ్రైవర్లను పోయి అడగండి. ఎందుకు ఉచిత బస్సు వాడుతున్నారు కదా, ఉచిత బస్సులో ప్రయాణించే మహిళల్ని అడగండి. రేపు ఎవరికి వేస్తారు ఓటు, ఏ ప్రభుత్వం బాగుండని అడగండి, ఎవరు ముట్టుకొని అడగండి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఎన్ని సీట్లు వస్తాయని ధీమా ఉంది? నేను చెప్తాను కదా, ఇప్పటికిప్పటికి వస్తే ఖచ్చితంగా 80 సీట్లు అయితే గ్యారెంటీ వస్తాయి, 100% వస్తాయి.